Yeah, it's a real joy to be here with all of you, brothers and sisters. మీ మధ్య ఇలా ఉండటానికి నేను సంతోషిస్తున్నాను. I've been, this is the first time I'm here in Hyderabad CFC. హైదరాబాద్ సిఎఫ్సి సంఘంలో నేను మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నాను. And since morning, I've been blessed. నేను ఉదయకాలం నుంచి కూడా ఎంతో ఆశీర్వదించబడ్డాను. Like how Brother Santosh was sharing with us about the church being a home and how we are chosen. సహోదరుడు సంతోష్ మనతో పంచుకున్నట్లుగా సంఘం ఒక ఇంటి వల్ల ఎలా ఉంటుంది, మనం ఏ విధంగా ఏర్పరచబడ్డాం, And how in a home it is based on love, not business. ఇంట్లో మనం చూసినట్లయితే అది ప్రేమను ఆధారం చేసుకొని ఉంటుంది, కానీ వ్యాపార దృక్పథంతో ఉండదు. And brother very clearly explained what is the meaning of success, that is to please the Lord. అసలు మనం విజయవంతంగా ఉండటం అంటే ఏంటి అంటే దేవుణ్ణి సంతోషపరచటమే అని సహోదరుడు మనతో పంచుకున్నారు. You know, all of you young people, we know there's an excellent young brother in the Old Testament called Joseph. పాత నిబంధనలో మనం చూసినట్లయితే మీరు అందరూ ఇక్కడ యవనస్తులుగా ఉన్నారు. ఇక్కడ ఒక అద్భుతమైన యవనస్తుడు యోసేపు ఉన్నాడు. We all know that he was sold as a slave in Egypt. ఐగుప్తుకి ఒక బానిసగా అమ్మబడ్డాడు. And you know what it says, I think in Genesis 39:3, I think it says God prospered him. ఆదికాండం 39:3 మనం చూసినట్లయితే యోసేపును దేవుడు వర్ధిల్ల చేశాడు. Those who believe in the health and wealth gospel, they should get confused when they read God prospered, because how can Joseph be a slave and still be prosperous? కాబట్టి ఆరోగ్యం గురించి, అభివృద్ధి గురించి చెప్పే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ ఆయనేమో దాసుడిగా ఉన్నాడు యోసేపు, మరి దేవుడు వర్ధిల్ల చేసిన అని ఉంది. ఎలా సాధ్యం ఇది? And after that, he didn't get a promotion, he got a demotion. He was thrown in jail for false accusation. ఆ తర్వాత ఆయన ఏమో ఉన్నతమైన పదవిలోకి వెళ్ళలేదు, కానీ నిజంగా తగ్గించబడి చెరసాల్లో వేయబడ్డాడు. ఎందుకంటే తప్పుడు నేరారోపణ ఆయన మీద చేయబడింది. And then in, I think Genesis 39:23, it says God prospered him. ఆదికాండం 39:23 మరొకసారి చూసినట్లయితే దేవుడు వర్ధిల్ల చేసెను అని ఉంటుంది. I mean, does that confuse us? He was a slave, God prospered him, and he became a prisoner, and it still says God prospered him. We can't understand it. కాబట్టి ఆయన బానిసగా ఉన్నప్పుడు దేవుడు వర్ధిల్ల చేసినా ఉంది, తర్వాత ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు వర్ధిల్ల చేసినా ఉంది. ఇది మనకు అర్థం కాదు. When Joseph became the prime minister, it doesn't say God prospered him. యోసేపు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత దేవుడు వర్ధిల్ల చేసినా లేదు అక్కడ. We usually think prosperity and success means high position, title, lot of money. That is not prosperity. మనం అనుకుంటామంటే దేవుడు ఆశీర్వదించడం, వర్ధిల్ల చేయటం అంటే మనం ఏదో గొప్ప గొప్ప పదవులు ఉండటం, లేకపోతే ఎక్కువ డబ్బులు ఉంటాయి, ఇది అనుకుంటాం. The true prosperity we see is that God was with Joseph. That is true prosperity. నిజమైన వర్ధిల్లపజేయటం అంటే ఏంటంటే యోసేపుకి దేవుడు తోడై ఉండెను. That is why he could not go to bed with Potiphar's wife, because God was with him. How could he sleep with another woman when God is with him? దేవుడు యోసేపుతో ఉన్నాడు కాబట్టి పోతీఫరు భార్యతో ఆయన వెళ్ళలేదు, శయనించలేదు, ఎందుకంటే దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి. Yeah, when we are filled with the Holy Spirit, that's what will happen. We will be conscious of the presence of God all the time. పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడ్డప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటాం. You know, the theme for this youth camp is that church is our home, my home. ఈ యూత్ క్యాంప్ యొక్క అంశాన్ని మనము సంఘమే నా ఇల్లు లాగా మనం తీసుకున్నాం. You know, we believe in the Trinity. We all know that Father, Son and the Holy Spirit. మనందరం కూడా త్రిత్వాన్ని నమ్ముతాము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను. Did we ever wonder what is the name or the title that the triune God chose for themselves? కాబట్టి త్రియేక దేవుడు వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకున్న పేరేంటో తెలుసా? What is the first person in the Trinity called? త్రియేక దేవుల్లో మొట్టమొదటి ఆయన పేరేంటి? Father. తండ్రి. Second person? రెండో వ్యక్తి Son. Third person? Holy Spirit. The other name is Comforter. రెండో వ్యక్తి కుమారుడు, మూడో వ్యక్తి పరిశుద్ధాత్ముడు, ఆదరణకర్త. So when you look at these names, Father, Son and Comforter, where do you find those names? కాబట్టి తండ్రి, కుమారుడు, ఆదరణకర్త ఇవన్నీ ఎక్కడ లభిస్తాయి మనకి? Not in companies and organizations, but in a home. ఏదో కంపెనీల్లోనో పెద్ద పెద్ద సంస్థల్లోనో ఉండవు, కానీ ఇంట్లో ఉంటాయి. ఇలా When we don't go to the office and call our manager Father, there'll be confusion. మన ఆఫీస్కి వెళ్ళి మేనేజర్ని తండ్రి అని పిలిస్తే వాళ్ళు కలవరపడతారు. And we don't call our teammates son and daughter. మనం ఏదో మన టీంలో ఉన్న వాళ్ళని నా కుమారుడు, కుమార్తె అని పిలవలేము. There you see God's wisdom, God's heart, that when he wanted to build a church, he wanted it to be like home, like how the heavenly Father, Jesus and the Holy Spirit have a home right there in heaven. కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని, హృదయాన్ని మనం అక్కడ చూస్తాం. ఆయన సంఘాన్ని స్థాపించినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వారికి ఇచ్చిన పేర్లను బట్టి చూస్తే దేవుని యొక్క జ్ఞానం మనకు అర్థమవుతుంది. In Philemon verse 2, ఫిలెమోనుకు రాసిన పత్రిక 2వ వచనాన్ని మనం చూసినట్లయితే there's a beautiful phrase there. ఇక్కడ ఒక అందమైన మాట ఉంటుంది. Verse 2.
ఫిలోమోను రాసిన పత్రిక 2వ వచనం. It says, the church that is in your home, in your house. నీ ఇంట ఉన్న సంగమునకు. That's a beautiful, see, in those days they used to gather in homes. They couldn't gather like how we are gathering now. ఆ రోజుల్లో మనం చూసినట్లయితే ఆ రోజుల్లో వాళ్ళు ఈ విధంగా కూడుకునే వాళ్ళు కాదు, ఇంట్లో కూడుకునే వాళ్ళు. And that phrase, look at that phrase, the church that is in your home, in your house. నీ ఇంట ఉన్న సంగమునకు. That is what a church is. God's will is that it is like a home, like a house. కాబట్టి సంఘం అనేది ఒక ఇల్లు వలె ఉండాలి. And how to be part of this home? మరి ఇంట్లో మనం ఎలా భాగస్వాములుగా ఉంటాం? The first step is repentance. మొట్టమొదటి అడుగు ఏంటంటే, మెట్టేంటంటే మారు మనసు పొందటం. The first meaning of repentance is change of mind. మారు మనసు పొందటం అంటే మనసు మార్చుకోవటం. You know, in the Old Testament sometimes God wanted to destroy maybe Ninevites or Israelites, but it says when they repented, God changed his mind. It says God repented in the Old English. పాత నిబంధనలో మనం చూసినట్లయితే నినవే ప్రజల్ని నాశనం చేయాలని ఫస్ట్ అనుకున్నప్పుడు, తర్వాత వాళ్ళు మారు మనసు పొందినప్పుడు దేవుడు కూడా మారు మనసు పొంది అంటే మనసు మార్చుకున్నాడు. That is a stunning verse. How can God repent? God doesn't have to repent of anything. దేవుడు మారు మనసు పొందటం ఏంటి? దేవుడు ఏమైనా పాపం చేశాడా అనుకుంటాం In మనం. the English Bible it says God changed his mind. God repented, which means he wanted to destroy, but when he saw people repented, he took back that judgment. He didn't want to judge. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసిన దేవుడు మనసు మార్చుకున్నాడు. మొట్టమొదటి వాళ్ళకి తీర్పు తీర్చాలనుకున్నాడు, వాళ్ళు మనసు మార్చుకున్నప్పుడు దేవుడు కూడా మనసు మార్చుకున్నాడు. Young people, if we have truly repented, there should be some fruits in our life, fruit of repentance. యవనస్తులారా, నిజంగా మనం మారు మనసు పొందినట్లయితే ఆ మారు మనసుకు తగిన ఫలాలు ఉండాలి. Like we just saw in the game, I was so blessed. One of the things, I think there were some teams mentioning that there was foundation was strong, so they were able to build high. ఈ గేమ్ బట్టి నేను ఆస్వాదించబడ్డాను. కొన్ని టీమ్స్లో మనం చూసినట్లయితే వాళ్ళ పునాది గట్టిగా ఉంది కాబట్టి అది నిలబడ్డాయి. So the foundation is, one of the foundations is that our repentance is it genuine. ఒక పునాదిలో ఒక భాగం ఏంటంటే మన మారు మనసు అనేది నిజంగా ఉండాలి. Young people, those who say you have repented and been born again, యవనస్తులారా, మీరు మారు మనసు పొందాము, తిరిగి జన్మించామని చెప్పేవాళ్ళు, have we gone back to our parents and asked their forgiveness? మనం తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాము ఎప్పుడైనా? Maybe we stole money from their pockets. That's what I foolishly did in my unconverted days. When the Lord changed me, I went back to my dad and said, I stole money from your pocket. కాబట్టి మనము వాళ్ళ పాకెట్లో నుంచి డబ్బులు తీసుకున్నాం. నేను కూడా యవనస్తుడిగా ఉన్నాడు, బుద్ధిహీనంగా అది చేశాను, కానీ తర్వాత వెళ్ళి నేను క్షమించమని అడిగాను. Reconciliation, making peace. కాబట్టి వాళ్ళతో సమాధాన పట్టము. Now there is a dangerous gospel that is being preached. ఎంతో భయంకరమైన సువార్త ప్రకటించబడుతుంది. You know what is that? ఏంటో తెలుసా అది? Just believe and be baptized, you are saved. మీరు విశ్వాసం ఉంచే చాలు, మీరు బాప్టిజం తీసుకోండి, మీరు రక్షించబడ్డట్టే. That is a very dangerous gospel. అదెంత ప్రమాదకరమైన సువార్త. John the Baptist, Jesus, they always started with repentance, not by believing in Jesus, that comes later. First is repentance. బాప్తిజం యోహాను చూసినా, యేసుక్రీస్తు ప్రభు చూసినా మొట్టమొదట విశ్వాసం గురించి చెప్పలేదు, కానీ మారు మనసు పొందమని చెప్పారు. You're going on sinning towards the world and Satan and hell. కాబట్టి మనము పాపం చేస్తూ ఆ లోకం వైపు, సాతాను వైపు, నరకం వైపు వెళ్తూ ఉన్నప్పుడు, and you're convicted by the Holy Spirit and you take a U-turn and go back facing the Lord. పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడి యూటర్న్ తీసుకొని మరలా దేవుణ్ణి చూస్తూ ఉన్నాం మనం. And God gives those who truly repent a hatred for sin. They'll weep when they sin. ఎవరైతే నిజంగా మారు మనసు పొందుతారో వాళ్ళు పాపాన్ని ద్వేషించి దాని గురించి పశ్చాత్తాపడతారు, దుఃఖపడతారు. So it's a good question to ask ourselves, young people, have we reconciled with our parents? యవనస్తులారా, మనల్ని మనం అడుకోవాల్సిన ఒక మంచి ప్రశ్న అది. తల్లిదండ్రులతో మనం సమాధానం పడ్డామా? Doesn't matter whether they are believers or unbelievers. That is a secondary. Primary thing is, have we gone back to them and apologized and asked forgiveness for all the hurting words we spoke and rebellious we have done against them? కాబట్టి వాళ్ళు విశ్వాసులా అవిశ్వాసులా అని కాదు, మనం వాళ్ళతో గాయపరిచే మాటలు మాట్లాడాం, వాళ్ళని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడాం, వాటన్నిటిని బట్టి క్షమాపణ అడిగామా? If you lay that foundation now, later when you get married, you'll find it easy to go ask forgiveness from your wife and husband. ఇప్పుడు ఆ పునాదిని వేసుకున్నట్లయితే నీకు వివాహమైన తర్వాత నీ భార్యనో భర్తనో క్షమించమన్నట్టు ఎంత సులభంగా ఉంటుంది నీకు. And after repentance that we put our faith, the other foundation, important foundation is the love of God. మారు మనసు పొందిన తర్వాత పునాదిలో మరొక భాగం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. If we are really filled with the Holy Spirit, the love of God will be poured into our hearts. నీవు నిజంగా పరిశుద్ధాత్మ నింపబడినట్లయితే దేవుని యొక్క ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడుతుంది. See, love is a very generic term. ప్రేమ అనేది సామాన్యంగా వాడే పదం అది.
But what is the practical application? Whenever we study God's word, we need to say, Lord, how can I practically apply in my daily life? మరి ఏ విధంగా దాన్ని మన అనుదిన జీవితంలో అన్వయించుకోవచ్చు? ఎప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివిన ప్రభా దీన్ని నా అనుదిన జీవితంలో నేను ఏ విధంగా అన్వయించుకోగలను అడగాలి మనం. So the first mark of a home, like the church being a home, is that we'll have the love of God in our hearts. కాబట్టి సంఘము ఒక గృహం వల్లే ఉందంటే మొట్టమొదటిగా ఏముంటుందంటే దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో ఉంటుంది. And what does God's word say? When you have true love, it's not that you will sing emotional songs. That is not mark of love. దేవుని యొక్క ప్రేమ ఉండటమంటే ఏదో మన భావోద్వేగాలతో పాటలు పాడటం కాదు, అది ప్రేమకేం గుర్తు కాదు. True love, Bible says, will cover not just multitude of sins, it covers all sins. నిజమైన ప్రేమ అనేక పాపములను కప్పునని ఉంటుంది. అనేక పాపములే కాదు, సమస్త పాపములను కప్పుతుంది. If you see some sins in your parents or some sins in some brothers, some mistakes, some foolishness in them, you will never go around gossiping about it like Ham did against his dad Noah. నీ తల్లిదండ్రులు లేకపోతే సహోదరులు ఏదైనా తప్పులు చూసినప్పుడు లేకపోతే లోటుపాట్లు చూసినప్పుడు నోవాకు విరోధంగా హాము ఏ విధంగా చేశాడో మీరు అలా చేయరు. When we don't have the true love of God in our hearts, young people, we will go around gossiping with a loose tongue. యవనస్తులారా, దేవుని యొక్క ప్రేమ మన హృదయం నిజంగా లేనట్లయితే మనము ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతుంటాం. Yeah, if we really want to know whether we have the true love of God in our hearts, see how we are using our tongue. కాబట్టి దేవుని యొక్క ప్రేమ నిజంగా మన హృదయంలో ఉందా లేదా చూసుకోండి. మన నాలుకను దేనికోసం వాడుతున్నాం, ఎలా వాడుతున్నాం? You go look at any construction anywhere in the whole world. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడ ఏ కట్టడాన్ని చూసినా, all of us who live in our homes and apartments, మనందరం కూడా మన ఇళ్లలో అపార్ట్మెంట్లో ఉంటాం. how many compound walls do we have? ఎన్ని కాంపౌండ్ వాల్స్ ఉంటాయి? Only single compound wall. ఒకటే కాంపౌండ్ వాల్ ఉంటుంది. But God in his wisdom, కానీ దేవుడు తన జ్ఞానాన్ని బట్టి God has put a double compound wall for our tongue. మన నాలుకకి 2 కాంపౌండ్ వాళ్ళు పెట్టాడు. The first compound wall is 32 strong white soldiers, our teeth. మొదటిది ఏంటంటే 32 పళ్ళు, సైనికుల వంటి పళ్ళు ఉన్నాయి. And double door, lips. రెండోది ఏంటంటే పెదవులు. That is how dangerous our tongue is. కాబట్టి మన నాలుక అంత ప్రమాదమైందని 2 ఉన్నాయి. It can ruin relationships when you have that gossiping tongue. కాబట్టి మనం అలా ఇతరుల గురించి చెడుగా మాట్లాడే నాలుకను కలిగి ఉన్నట్లయితే మన సంబంధం బాంధవ్యాలను తెగొడుతుంది అది. But if I have that love of God, I will not go around gossiping about it. కానీ దేవుని యొక్క ప్రేమ నా హృదయంలో ఉంటే నేను వెళ్ళి ఇక్కడ కొండెములు చెప్పను ఎవరి గురించి. And the other mark of true love is that there will be no jealousy and competition among ourselves. నిజమైన ప్రేమకి ఇంకో గుర్తు ఏంటంటే మన మధ్య ఎటువంటి అసూయ పోటీ తత్వం ఉండవు. You remember Andrew, one of the disciples of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఒక శిష్యుడు అంద్రేయ ఉన్నాడు. He is one of the first people who met Jesus, one of the first disciples who met Jesus. నిజానికి శిష్యుల్లో యేసు ప్రభుని కలుసుకున్న మొట్టమొదటి శిష్యుడు ఆయన. Later he went and brought Peter to the Lord. ఆ తర్వాత నిజానికి పేతురుని ఆయనే తీసుకొచ్చాడు. But who became more famous? కానీ ఎవరికి ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి? Peter. Andrew, no, he did not even write a single epistle. He never preached a single sermon. పేతురుకి ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వచ్చింది ఎందుకంటే అందరేం చూసినట్లయితే ఆయన ఏ పత్రిక రాయలేదు, ఏ ప్రసంగాలు చేయలేదు, మనకు తెలియదు ఆయన గురించి. We all know that Jesus feeding the multitude with 5 loaves and 2 fish. 5 రొట్టెలు 2 చేపల్ని యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని అందరికి పంచుతున్నప్పుడు we always remember the little boy who gave the lunch box, but we completely forget about Andrew who actually introduced that boy to Jesus. కానీ ఆ రొట్టెలు ఇచ్చిన చిన్న వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటాం, కానీ అసలు యేసుక్రీస్తు ప్రభువుకి ఆ రొట్టెలు నేను చెప్పిన అందరే అని మర్చిపోతాం. How many of us want to be like, and God needs many Andrews in the church? మనలో సంఘంలో ఎంతమంది అందరేలాగా ఉండగోర్చున్నాం మనం? Who will have, how did Andrew get that spirit? He got it from John the Baptist. He must increase, I must decrease. అంద్రేయకి అటువంటి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన హెచ్చవలసినది నేను తగ్గవలసినదని బాప్తిస్మ యోహాను చెప్పాడు, ఆయన దగ్గర నుంచి వచ్చింది. Because I think Andrew was earlier following John the Baptist. ఎందుకంటే ఇంతకు ముందు మనం చూసినట్లయితే అంద్రేయ బాప్తిస్మ యోహాను యొక్క శిష్యుడిగా ఉన్నాడు. That if you have the true love of God, I'll be rejoicing when another brother is more blessed than me, or another sister is more prominent than me. నిజంగా దేవుని యొక్క ప్రేమ నాలో ఉన్నట్లయితే దేవుడు వేరే సహోదరుని ఎక్కువగా ఆశీర్వదించినప్పుడు ఎక్కువ పేరు ప్రఖ్యాతులు నేను సంతోషిస్తాను. And the other mark of true love is that there'll be no seeking my own, but I'll seek the good of others. నిజమైన ప్రేమకి ఇంకో గుర్తు ఏంటంటే నా సొంత కార్యములు కాదు, ఇతరుల యొక్క క్షేమం గురించి నేను ఆలోచిస్తాను. You see the triune God, the Father, Son and the Holy Spirit. త్రియేక దేవుడిని మనం చూసినట్లయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. Let it not be just a doctrine in our head, కేవలం ఇది మన తలలో ఉన్న సిద్ధాంతం వలె ఉండకూడదు, but it should be practical. అది అభ్యాసాత్మకంగా ఉండాలి. See, the Heavenly Father is always concerned about the Son.
తండ్రిని మనం చూసినట్లయితే పరలోక తండ్రి ఎప్పుడు తన కుమారుని గురించే దృష్టి ఉంచేవాడు. And the son is always concerned about the father's name, father's house and the Holy Spirit. కుమారుడు ఎప్పుడు కూడా తండ్రి నామం గురించి, తండ్రి యొక్క ఇంటి గురించి, పరిశుద్ధాత్ముడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. And the Holy Spirit is always concerned about the son and the father. పరిశుద్ధాత్ముడు కూడా ఎప్పుడు కుమారుడిని చూపించాలని, తండ్రిని చూపించాలని కోరుకుంటూ ఉంటాడు. Do we worship this true God? If we worship, we will have that attitude of love where we don't seek our own but seek the good of నువ్వు others. ఇలాంటి నిజమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామా, నిజంగా మనం ఇలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లయితే మన సొంత కార్యములు కాదు కానీ ఇతరుల యొక్క క్షేమాన్ని మనం కోరుకుంటాం. If we don't partake of that God's nature of love, దేవుని యొక్క ప్రేమ అనే స్వభావంలో మనం పాలు పొందనట్లయితే, all the young men sitting here unmarried, you know what will happen after marriage? ఇక్కడ పెళ్లి కానీ యవనస్తులు కొంతమంది ఉన్నారు, వివాహం చేసుకున్న తర్వాత ఏమవుతుందో తెలుసా? You will be sitting like a Maharaja doing nothing, dumping all the work on the wife. She'll struggle in the kitchen. నువ్వు మహారాజులా కూర్చొని నీ పని అంతా కూడా నీ భార్య మీద వేస్తావు, ఆమెమో కిచెన్లో ప్రయాసపడుతూ ఉంటుంది. That is because we have not partaken of God's nature, the love of God. ఎందుకంటే దేవుని యొక్క స్వభావంలో, దేవుని యొక్క ప్రేమలో మనం పాలు పొందలేదు. If you really partake of God's nature, when you see somebody struggling and needy in the home or in the church, you will lend a helping hand. నీవు దేవుని యొక్క స్వభావంలో పాలు పొందినట్లయితే ఎవరైనా సంఘంలో కానీ ఇంట్లో కానీ ప్రయాసపడుతున్నప్పుడు వాళ్ళకి సహాయం చేస్తావు. Not seeking my own, but the seeking the good of others. నా సొంత కార్యములు నేను చూసుకోవటం కాదు కానీ ఇతరుల యొక్క క్షేమాభివృద్ధి నేను కోరుకోవటం. There's a Jewish legend or a tale that I heard about. యూదులకు సంబంధించిన ఒక కథను నేను విన్నాను. It's about two brothers. ఇద్దరు సహోదరులు ఉన్నారు. They were living on the either side of a mountain. One side one brother and another side another brother. ఒక పర్వతం మీద ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఒక పక్క ఒక సహోదరుడు, ఇంకొక పక్క ఇంకో సహోదరుడు. And one brother is married and having children. The other brother is a bachelor. He never married. ఒక సహోదరుడికి ఏమో పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. ఇంకొక సహోదరుడికి పెళ్లి కాలేదు. So both of them were so blessed materially in their crops. భౌతిక సంబంధంగా చూసినట్లయితే ఇద్దరు ఆశీర్వదించబడ్డారు, మంచి పంటలు వస్తున్నాయి. And the brother who is married, he thought, I want to share some of my crops to my brother because he is not married. I have children, they will take care of me when I become old. But that brother of mine, he is unmarried, he is alone, nobody to help him. So I'll go, without his knowledge, I'll go in the night, put some grain in his field and come back quietly. వివాహమైన సహోదరుడు ఏమనుకున్నా అంటే, ఇప్పుడు నాకంటే పిల్లలు ఉన్నారు, నేను వయసులో పెద్దవాడినైనా వాళ్ళు చూసుకుంటారు, మరి ఈ సహోదరుడికి పెళ్లి కాలేదు, ఈయన పరిస్థితి ఏంటి, ఈయనకి సహాయం చేద్దామని ఎవరు చూడకుండా వెళ్ళి ధాన్యం అక్కడ వేసి వచ్చాడు in the night. రాత్రి. And the bachelor brother, ఈ పెళ్లి కాని సహోదరుడు, he is thinking, I am a bachelor, I don't have any needs, I have minimal expenses. But that brother, he's got married and have children, he may have needs. I will go in the night without his knowledge, put some of the grain that God has blessed me and come back quietly. నాకేముంది, నాకు పెళ్లి కాలేదు, నాకు అంత ఖర్చులు లేవు, నాకు సరిపోతాయి కదా, ఆయనకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఆయనకి ఎక్కువ ఖర్చులు ఉంటాయి అని తెలియకుండా రాత్రి వెళ్ళి కొంచెం దాన్ని అక్కడేసి వచ్చాడు. So one night they both did. ఒక రాత్రి అలా చేశారు ఇద్దరు. And the second day morning they saw exactly the same grain in the field. తర్వాత రోజు చూస్తే అంతే ఉంది, అంతకు ముందు ఎంత ఉంది అంతే ఉంది. And the 2-3 days continuously happened. They both are surprised. I am taking and dumping the grain, but I am seeing the same amount of grain in my field. 2-3 రోజుల తర్వాత చూసా, ఇదేంటి, నేనేది ఇస్తుంటే నాకు తక్కువ అవ్వకుండా మళ్ళీ అంతే ఉంటుంది, ఏంటి అర్థం కాలేదు ఇద్దరు. And after a couple of days, కొన్ని రోజుల తర్వాత they both accidentally were climbing the mountain and they met each other. అకస్మాత్తుగా వాళ్ళిద్దరూ వెళ్ళి వాళ్ళు పర్వతం ఎక్కుతూ ఒకసారి కలిశారు. And then there was a voice from heaven. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వచ్చింది. That was Mount Moriah. On this mount I'll build my house. ఇది మోరియా పర్వతము, ఈ పర్వతం మీదే నా ఇంటిని నేను కడతాను. Never seeking my own. నా సొంతాన్ని నేను కోరుకోవటం కాదు. You know when Ruth, sisters listen, do you know when Ruth found a husband? కాబట్టి సహోదరులు మీరు చూసినట్లయితే రూతు ఎప్పుడు తన భర్తను కనుగొందో తెలుసా? She didn't go around breaking her head, oh nobody will marry me, I'm a heathen. No. She sought the good of others. Naomi, God provided a wonderful husband to Ruth. కాబట్టి రూతు కూడా అయ్యో నేను అన్నిరాలు, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారని అనలేదు, కానీ నయోమి యొక్క క్షేమాన్ని కోరి ఆమె వెళ్ళింది కాబట్టి దేవుడు మంచి భర్తనిచ్చాడు. You remember David and the story of David and Ornan the Jebusite. కాబట్టి యెబూసీయుల అర్నాను కళ్ళం దగ్గర దావీదు యొక్క కథ మనకు తెలుసు. I think that's in 2 Samuel 24. 2 సమూయేలు 24లో ఉంటుంది అది. Ornan says, King David, I'll give everything free to you. అర్నాన్ ఏమన్నా అంటే, రాజైన దావీదు నీకు మొత్తం నేను ఉచితంగా ఇస్తాను, I will not make any profit from you. నీ దగ్గర నుంచి నేను లాభం పొందను.
that is the sweet spirit of Ornan the Jebusite, never to make profit from others. యెబూసీయుడైన అర్నాను యొక్క మంచి హృదయం, అది ఎవరి దగ్గర నుంచి నేను లాభం పొందను. How did David respond? మరి దావీదు దానికి ఎలా స్పందించాడు? Brother, I know you are generous, but I will not take advantage of your generosity. కాబట్టి నువ్వు ఎంతో మంచిగా ఉన్నావు, కానీ దాన్ని నేను అలుసుగా తీసుకోను. I will not offer to God that is which is cheap or that which costs me nothing. కాబట్టి నేను వెల చెల్లించకుండా దేవునికి ఏది నేను అర్పించను. And I think you read in 2 Chronicles 3, that is where God built his house, where he saw two men never seeking their own. 2 దినవృత్తాంతాల 3లో మనం చూస్తాము, ఒక ఇద్దరు మనుషులు వాళ్ళ సొంతాన్ని కోరుకోకుండా ఉన్నప్పుడు అక్కడ దేవుడు తన ఇంటిని కట్టాడు. And true love will never lust. నిజమైన ప్రేమ ఎప్పుడు మోహించదు. Why do we men have such a big problem with lust? Irrespective of age, even those who are in their 70s have this problem of lusting after other people. ఎందుకు పురుషులుగా ఉన్న వాళ్ళకి మోహం విషయంలో మనం అంతా కష్టపడుతూ ఉంటాం? ఎందుకంటే 70 సంవత్సరాల వయసు వచ్చినా, ఎంత వయసు వచ్చినా కానీ ఆ విషయంలో ఎందుకు పోరాడుతూ ఉంటాం? The problem is we don't have love. ఎందుకంటే మనకు ప్రేమ లేదు కాబట్టి. Why do we lust after another woman? Because she is not my sister or mother. If it is my own sister or mother, we will not lust, because we love our own sisters and mothers. ఎందుకంటే వేరే స్త్రీని మనం ఎందుకు మోహిస్తామంటే ఆమె నా తల్లి కాదు, చెల్లి కాదు. నా తల్లో చెల్లి అయితే నేను ఆ విధంగా చేయను. ఆమె ఎవరో కాబట్టి, ప్రేమ లేదు కాబట్టి ఈ విధంగా చేస్తాం. Yeah, in Psalm 63, there's a beautiful verse mentioned there which has blessed me. కీర్తనలు 63లో మనం చూసినట్లయితే ఎంతో అద్భుతమైన మాట ఉంటుంది, నన్ను ఎంతగానో ఆశీర్వదించింది అది. Psalm 63 verse 5. కీర్తనలు 63:5. Here it talks about satisfaction. My soul is satisfied with marrow and fatness, and my mouth offers praise with joyful lips. There you see about satisfaction and joy. ఇక్కడ తృప్తి పొందడం గురించి రాయబడింది. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది. ఇక్కడ తృప్తి గురించి, ఆనందం గురించి ఉంది. Money and sex, they don't bring any satisfaction. డబ్బు కానీ, సెక్స్ కానీ వాటి వల్ల సంతృప్తి రాదు. What is it that brings true satisfaction and true joy? నిజమైన సంతృప్తి, నిజమైన ఆనందం దేని నుంచి వస్తుంది? Verse 6. 6వ వచనం. The next verse. తర్వాత వచనం. When I remember you, Lord, on my bed. నా జీవిత కాలం అంతయు నేను నామను బట్టి చేతులు ఎత్తేదను. The English Bible it says, when I remember you on my bed, lying on my bed. అంటే నేను ఇక్కడ పడుకొని ధ్యానిస్తున్నప్పుడు అని ఉంది ఇంగ్లీష్లో. I meditate on you in the night watches. రాత్రిపూట నీ గురించి నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు. Young people, young brothers and sisters, it's a beautiful habit to cultivate, to say when I'm lying on the bed, Lord, in the night time, Lord, to think about you, to meditate on you. కాబట్టి నా ప్రియమైన యవనస్తుల సహోదరులారా, సహోదరులారా, రాత్రిపూట కానీ ఎప్పుడైనా కానీ మనం బెడ్ మీద ఉన్నప్పుడు ఆ విధంగా దేవుణ్ణి స్తుతించటం, ధ్యానించటం మంచి అలవాటు. For many of us in our youth, we have not had pure thoughts. We have had dirty thoughts when we are lying on the bed. కాబట్టి మనం యవనస్తులంగా ఉన్నప్పుడు, మనం బెడ్ మీద పడుకున్నప్పుడు మనకి మురికి తలంపులు వస్తాయి, కానీ మంచి తలంపులు రావు. But here it says, the psalmist says, Lord, when I'm lying on the bed, I think about you. That is, I find my satisfaction in you. I find my joy in you. కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఆ విధంగా పడుకొని ఉన్నప్పుడు నిన్ను ధ్యానిస్తాను, నీలో నేను ఆనందాన్ని కనుగొంటాను. So that's the first thing, that to have the love of God pour it in our hearts and to share it with others, that love. దేవుని యొక్క ప్రేమ ఆ విధంగా మన హృదయంలో కుమ్మరించబడి మనం ఇతరులతో కూడా ప్రకటిస్తూ ఉంటాం. The second thing is about a home, the church being a home, is that we have freedom to share our struggles with others. కాబట్టి రెండోది ఏంటంటే మన ప్రయాసలు, మనం వెళ్ళే పరిస్థితులను ఇతరులతో మనం పంచుకునే స్వాతంత్ర్యం లభిస్తుంది. In 1 Samuel chapter 19, మొదటి సమూయేలు 19 మనం చూసినట్లయితే verse 18. 19-18. There David is being chased by Saul to be killed. ఇక్కడ దావీదు సౌలు చేత తరంబడుతూ ఉన్నాడు. But what does it say so beautifully? 1 Samuel chapter 19 verse 18 says, David went to Samuel, a man of God, and he shared all his problems to him. మొదటి సమూయేలు 19-18 మనం చూసినట్లయితే సౌలు తనకు చేసిందంతట్టు కూడా సమూయేలు వద్దకు వెళ్ళి దావీదు చెప్పుకున్నాడు. See, David did not go around backbiting and gossiping about Saul to the whole world, but only to a man of God. Brother, I'm going through so much of pressure, I want to share it with you. కాబట్టి దావీదు లోకం అంతటా వెళ్ళి సౌలు గురించి చెప్పలేదు, కానీ ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి అంత ఒత్తిడిలో ఉన్నానని పంచుకున్నాడు. And you know what happened? అప్పుడు ఏం జరిగింది తెలుసా? Protection that God brought over David. దావీదుకి దేవుడు భద్రతను తీసుకొచ్చాడు. There you see that when we went and shared and his struggles to Samuel, there were godly men, prophets there. ఆ సమూయేలుతో పంచుకున్నప్పుడు అక్కడ ప్రవక్తలు ఉన్నారు. And verse 20 and 21, 3 times Saul sends messengers or soldiers to arrest and kill David. 20-21 మనం చూసినట్లయితే 3 సార్లు సౌలు దూతలను పంపించాడు. And you know what happened to all those 3 times? They could not arrest
David, they also started prophesying like the other godly men. ఆ మూడోసారి కూడా దోతలు వాళ్ళు అరెస్ట్ చేయలేకపోయారు, కానీ ఆ దైవజనులాగా వీళ్ళు కూడా ప్రవచించడం మొదలు పెట్టారు. David was wonderfully protected there దావీదు అక్కడ ఎంతో అద్భుతంగా రక్షించబడ్డాడు, because he chose to be with God's people and he shared his struggle with Samuel. ఎందుకంటే ఆయన దేవుని ప్రజలతో ఉండాలనుకున్నాడు, తన ప్రయాసం అంతా కూడా సమూయేలుతో పంచుకున్నాడు. Our safety and protection is in the church, మన భద్రత, మన రక్షణ సంఘంలో ఉంటుంది, not outside in the world. ఈ లోకంలో బయట కాదు. If you go outside in the world and share your problems, they'll broadcast it to the whole world. లోకంలో బయట వెళ్ళి ఎవరికైనా చెప్తే వాళ్ళందరికీ ప్రచారం చేస్తారు. But not the elders in our church. They are like fathers. కానీ మన సంఘంలో సంఘ పెద్దలతో కాదు, ఎందుకంటే వాళ్ళు మన తండ్రి వంటి వారు. That's the second thing, that we have freedom to come and share our struggles. కాబట్టి రెండో విషయం ఏంటంటే మన ప్రయాసాలను పంచుకోవటానికి మనకు స్వాతంత్రం లభిస్తుంది. The third thing is our attitude towards rebuke and correction when we receive it from others. మూడోది ఏంటంటే ఇతరుల దగ్గర నుంచి మనము గద్దింపుని పొందినప్పుడు మన వైఖరి ఎలా ఉండాలి. You know, I don't know how many of you have heard of Korah in the Old Testament. He is the one who rebelled against Moses and God judged him. పాత నిబంధనలో కోరా గురించి మీరు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. మోషేకి విరోధంగా ఆయన తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు తీర్పు తీర్చాడు కోరాకి. It was a very severe judgment on Korah. కోరా మీద ఎంతో తీవ్రమైన తీర్పు వచ్చింది, And he was dead. చనిపోయాడు. And the sons of Korah did not die. కానీ కోరా కుమారులకు ఆ విధంగా జరగలేదు. Perhaps they would have taken a stand. Lord, we want to stand with you and Moses and not with our dad Korah who's rebelling against you. ఓ ప్రభువా, మేము మీ పక్షమున మోషే పక్షం నిలబడతాం, కానీ తిరుగుబాటు చేసిన మా తండ్రి పక్షం మేము నిలబడడం అనుకున్నారు. And there are some wonderful psalms that sons of Korah have written. కోరా కుమారులు రాసిన అద్భుతమైన కీర్తనలు ఉన్నాయి. In Psalm 84. కీర్తనలో 84 మనం Now చూస్తాం. keep this in mind as a context. కాబట్టి ఈ సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే, Your own dad is being judged by God. సొంత తండ్రి దేవుని చేత తీర్పు పొందాడు. And you come to church. సంఘానికి వచ్చి, How many of us first of all would come to church? How many of us would like to come to church when God judged and disciplined a family member of us? మన కుటుంబంలో ఎవరైనా దేవుడు తీర్పు తీరిస్తే అసలు ముందు మనం ఎంతమంది సంఘానికి వస్తాం? మొట్టమొదటి We will think church is a disgusting place. I will never go to church ఏంటి anymore. సంఘంలో ఎలా జరిగింది, అసలు నేను వెళ్ళను అనుకుంటాం. And see the lovely beautiful spirit that sons of Korah had in Psalm 84. కోరా కుమారులు ఎంత అద్భుతమైన ఆత్మను కలిగినారు చూడండి. 84లో Verse 1. 1వ వచనం. How lovely are your dwelling places, O Lord of hosts. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. They didn't say how disgusting is your church. No, Lord, your church, your dwelling place is lovely, beautiful. నీ సంఘం ఏంటి ఎంత భయంకరంగా ఉంది అనలేదు, కానీ నీ నివాసములు ఎంత రమ్యములు. And verse 2, Lord, my soul longed, and the English Bible it says, even faint for the courts of the living God. కాబట్టి ఇక్కడ యెహోవా మందిరాలను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. And then verse 3, 3వ వచనం. the sparrows have found a home. కాబట్టి నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. Sparrow is very insignificant small bird. పిచ్చుకలు మనం చూసినట్లయితే అసలు ఎవరూ పట్టించుకోనంత చిన్నవిగా ఉంటాయి. A sparrow has found a home. కానీ ఆ చిన్న పిచ్చుకు కూడా ఒక నివాసం దొరికింది. And there's another kind of bird mentioned in the middle of verse 3. A swallow has found a nest. It builds a nest. కాబట్టి పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. Where? ఎక్కడ? Even your altars, O Lord, my King and my God. కాబట్టి నీ బలిపీఠమునొద్దనే సైన్యముల యెహోవా, నా రాజా, నా దేవా. Where does altar dwell in the Old Testament? కాబట్టి బలిపీఠం ఎక్కడ ఉంటుంది పాత నిబంధనలో? In the house of God. దేవుని యొక్క ఇంట్లో ఉంటుంది. It's a very amazing verse. You know, a sparrow found a home in the house of God. దేవుని యొక్క ఇంటిలో పిచ్చుకకు కూడా ఒక స్థలం దొరికింది. Brothers and sisters, when you look at a sparrow, does the sparrow put us to shame that a bird, insignificant small bird, found a home in God's house? But some of us have not found a home in the church. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న పిచ్చుకు కూడా దేవుని ఇంట్లో ఒక స్థలం దొరికింది, కానీ మనకి నిజముగా సంఘములో ఒక నివాసం వలె స్థలం ఉందా? And the other bird, swallow, in verse 3. ఆ 3వ వచనంలో మనం ఇంకొక పక్షిని చూస్తాం. The swallow built a nest not only for itself, but it lays its young, the little ones, in that nest at the altar. కాబట్టి బలిపీఠం వద్ద పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలం దొరికింది. Altar is where all the birds and the animals are sacrificed. There's blood all around. కాబట్టి బలిపీఠం దగ్గర మనం చూసినట్లే జంతువులు, పక్షులు అన్ని కూడా వధించబడతాయి, అక్కడ రక్తం ఉంటుంది. But these birds, amazingly, they say, we found our home there and the altar in the house of God. కానీ ఈ పక్షులేమో మాకు అక్కడే నివాస స్థలం, ఆ బలిపీఠం దగ్గర మేము ఉంటాం అంటున్నాయి. Yeah, altar is where we lay our self life, our ego, our arrogance. బలిపీఠము అంటే ఏంటంటే మన స్వజీవము, మన
మన అహంకారం, గర్వాన్ని విడిచిపెట్టడం. Have we found that at the altar of God, where there is a rebuke, some godly brother rebukes us or corrects us, or our parents rebuke us, correct us, do we accept it? నిజంగా ఒక దైవజనుడు మనం గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు, మన తల్లిదండ్రులు గద్దించినప్పుడు మనం స్వీకరిస్తున్నామా? I think even it is not, I don't think it's talking about literal sparrows, but I think sons of Korah are telling, Lord, we are insignificant, Lord, we are so small, but we found home in the house of God. కాబట్టి ఇక్కడ నిజమైన పిచ్చుకలైనా కాకపోయినా కొర కుమారులు ఏమన్నాడు, మేము లెక్కింప లేని వాళ్ళమే ప్రభా, మేము అంటే తక్కువ వాళ్ళమే, అయినా కానీ మాకు స్థలం దొరికింది. They did not become atheists and say, Lord, what kind of God is this who killed my dad? ఏంటి మా నాన్నే చంపేశాడు, ఆయనేమి దేవుడు అని ఆయన దేవుడిని విడిచిపెట్టిపోలేదు వాళ్ళు. Yeah, in a home, one of the marks of a true church as a home is that there'll be not just love, but there'll be rebuke and discipline. కాబట్టి ఒక నిజమైన సంఘం ఇంటి వలె ఉండాలంటే ఓన్లీ కేవలం ప్రేమ మాత్రమే కాదు, కానీ శిక్షణ, దిద్దుబాటు కూడా ఉంటుంది. A gospel or a church that never hurts us is a false church, is a false gospel. ఒక సువార్త కానీ సంఘాన్ని కానీ మనం చూసినట్లయితే ఏదైతే మనల్ని గాయపరచదో అది తప్పుడు సువార్త, తప్పుడు సంఘం. Yeah, and the other thing I wanted to share, the fourth thing is, in a church being a home, is that we'll be able to submit to one another and be united. నాలుగో విషయం ఏంటంటే మనం ఒకరికొకరికి లోబడతాము, helping one another, supporting one another. ఒకరికొకరు సహాయం చేస్తాము. 2 Samuel chapter 10, 2 సమూయేలు 10, it's a very amazing verse there. ఎంతో అద్భుతమైన మాట ఇది. 2 Samuel chapter 10, 2 సమూయేలు 10. Here the Israelites are going to be attacked by two enemies, the Arameans and the Ammonites. అరమేయులు, అమ్మోనీయుల చేత ఇశ్రాయేలు దాడి చేయబడుతుంది. And 2 Samuel chapter 10 verse 9. 2 సమూయేలు 10వ అధ్యాయం 9వ వచనం. Here we talk about two brothers called Joab and Abishai. యోవాబు, అభిషై గురించి ఇద్దరు గురించి అవుతాం మనం ఇక్కడ. 2 Samuel chapter 10 verse 9. Joab saw that he had to fight a battle in the front and behind. The enemy came in the front and behind. ఇక్కడ 9వ వచనం మనం చూస్తున్నాం. యోవాబు తన వెనుకను ముందుకును వారి యుద్ధ పంక్తులు తీర్చి చూసి, and he divides the team into two teams. ఈ రెండు టీమ్స్ గా ఆయన విడగొట్టాడు. And he tells his brother Abishai in verse 11. తన సహోదరు అభిషైతో చెప్తూ ఉన్నాడు. Beautiful words. ఎంత అద్భుతమైన మాట. He says, if the Arameans are too strong for you, for me, see here Joab is fighting against Arameans and Abishai is fighting against the Ammonites. ఇక్కడ యోవాబు అరామీయులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు, అభిషై అమ్మోనీయులకు ఎదుర్కొంటూ పోరాడుతున్నాడు. 11 he says, 11వ వచనం, if the Arameans are too strong for me, I need your help, please come and help me. అభిషైకి అప్పగించి సిరియన్ల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకొనవలెను. But if the sons of Ammonites are too strong for you, I will come and help. అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకొందును. See, a proud person will never ask for help. ఒక గర్విష్ఠ ఎప్పుడు కూడా నాకు సహాయం చేయని అడగడు. I know what to do, who are you to tell me, I know everything. నాకు తెలుసా అన్నీ, ఏంటి నువ్వు చెప్పేది, నేను చేసుకుంటాను. That is the opposite of what we heard Brother Santosh sharing this morning, to depend on the Lord, to depend on our brothers and sisters. ఉదయం బ్రదర్ సంతోష్ మనతో పంచుకున్నారు, అదేంటంటే ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడటం, సహోదరుల మీద ఆధారపడటం. Brother, if it is getting too tough for you in your life, discouragement, I am there to encourage you. If it is too tough for me, brother, I need your encouragement. సహోదరుడా, ఒకవేళ నువ్వు వెళ్ళే పరిస్థితి చాలా కష్టంగా ఉంటే నేను సహాయం చేస్తాను, ఒకవేళ నేను వెళ్ళే పరిస్థితి కష్టంగా ఉంటే నువ్వు వచ్చి సహాయం చేయి. And verse 12 he encourages them, let's fight the battle for our brothers and sisters. కాబట్టి 12వ వచనం, ధైర్యం తెచ్చుకో, మన జనులు మన దేవుని పట్టణములు తలంచుకొని ధైర్యం తెచ్చుకో. And what do we read in verse 13? 13లో మనం ఏం చదువుతాం? It's an amazing verse. ఎంత అద్భుతమైన మాట ఇది. He did not even had to fight the battle. అసలు నిజాన్ని వాళ్ళు యుద్ధం చేయాల్సిన అవసరం కూడా రాలేదు. It says as he drew near to the battle, the enemy started fleeing. యోవాబును అతనితో కొన్న వారిని సిరియన్లతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని ఎదుట నిలవజాలలేకపోయారు. And seeing the Arameans fleeing, verse 14, the Ammonites also fled. సిరియన్లు పారిపోవట అమ్మోనీయులు చూసి వారును కూడా నిలవలేకపోయారు. You see the tremendous power in unity and submitting to one another. కాబట్టి ఐక్యతలో ఒకరికొకరు లోబడే విషయంలో ఎంత శక్తి ఉందో చూడండి. And later again they regrouped and came, and David fought the battle so easily and he won the battle so mightily. ఆ తర్వాత దావీదు వీళ్ళందరితో కలిసి వాళ్ళు యుద్ధం చేసినప్పుడు ఎంతో సులువుగా వాళ్ళు విజయం సాధించారు. How pleasant when brothers and sisters, when there's no sisters, but we can say brothers and sisters dwell together in unity. కాబట్టి సహోదరులు ఆ విధంగా ఐక్యంగా ఉండటం చూస్తే ఎంత మనోహరము, ఎంత ఆశీర్వాదం. There Psalm 133 says, there God commanded blessing, life everlasting. How do I know I've got eternal life?
కాబట్టి కీర్తన 133లో చూసినట్లయితే అక్కడ జీవము ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. నేను నిత్య జీవాన్ని కలిగి ఉన్నానని నాకు ఎలా తెలుస్తుంది? It is not just my blindly believing in some doctrine. ఏదో గుడ్డిగా ఏదో ఒక సిద్ధాంతాన్ని నమ్మటం కాదు. If I truly have eternal life, I will seek to live in unity. కాబట్టి నిజంగా నేను నిత్య జీవాన్ని కలిగి ఉన్నట్లయితే ఐక్యతలో జీవించడానికి నేను ప్రయాసపడతాను. And then the fifth thing is the importance of brokenness. ఐదో విషయం మనం చూసినట్లయితే విరగ్గొట్టబడటంలో ఉండే ప్రాముఖ్యత. Have you seen wires that are not insulated? మీరు చూసారా ఇన్సులేషన్ లేని వైర్లను చూసారా ఎప్పుడైనా? We don't see any wires. All the wires are insulated. ప్రతి వైర్ కూడా ఇన్సులేషన్ ఉంటుంది పైన. Brokenness is like insulation. It's our protection. అక్కడ బ్రోకెన్నెస్ అనేది విరగొట్టబట్టం అనేది మన ఇన్సులేషన్ లాంటిది. అది మనకు భద్రత. అది just like we never go and we never send our children to any wire that is not insulated, God can never come near to a brother who is not broken. కాబట్టి ఇన్సులేషన్ లేని వైర్ దగ్గరికి మన పిల్లల్ని మనం ఎలా పంపించమో దేవుడు కూడా విరగొట్టబడిన సహోదరుడి దగ్గరికి ఎవరిని పంపించడు. No, I think in Isaiah 57:15 I think God gives two addresses where he dwells. యెషయా 57:15లో మనం చూస్తాము దేవుడు ఎక్కడ ఉంటాడో రెండు అడ్రస్లు ఉన్నాయి. First address is God says I live in heaven, holy high and holy place. మొట్టమొదటి దేవుని యొక్క అడ్రస్ ఏంటంటే ఉన్నతమైన స్థలంలో పరలోకంలో ఆయన నివసిస్తాడు. And you know what the second address God gives? దేవుని యొక్క రెండో అడ్రస్ ఏంటో తెలుసా? One who is broken and contrite in spirit. ఎవరైతే will dwell with such people. ఎవరైతే విరిగి నలిగిన హృదయం ఆత్మను కలిగి ఉంటారో దేవుడు అక్కడ నివసిస్తాడు. I mean, just imagine if the prime minister comes to visit your home. ప్రధానమంత్రి వచ్చి మీ ఇంటిని దర్శించడానికి వస్తే I think all of us will be privileged, right? Mr. Modi has come to my home. కాబట్టి మోడీ గారు మా ఇంటికి వచ్చారని ఎంత ఆధిక్యత కదా అది. Just imagine Isaiah 57:50 says Almighty God himself visits the heart of a person who is broken. కాబట్టి యెషయా 57లో మనం చూసినట్లయితే దేవాతి దేవుడు సర్వశక్తిమంతమైన దేవుడు వచ్చి నా హృదయంలో నివసిస్తున్నాడు. That is how much God values brokenness. He doesn't value gifts and talents. He values brokenness. విరగొట్టబట్టడానికి ఎంత విలువిస్తున్నాడు దేవుడు కాదు. దేవుడు ఏదో తలాంతులనో దాన్నో దీన్నో బట్టి దానికి విలువవాడు. In 1 Kings chapter 6 మొదటి రాజులు 6వ అధ్యాయాన్ని మనం చూస్తే there it talks about building the temple. ఇక్కడ మందిరం నిర్మించడం గురించి ఉంటుంది. I believe the same principle applies to the building of the body of Christ. క్రీస్తు యొక్క శరీరం నిర్మించడంలో కూడా ఇదే నియమము. 1 Kings chapter 6 మొదటి రాజులు 6వ అధ్యాయం verse 7. 7వ వచనం. You can read, brother. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడును. మందిరము కట్టు స్థలమున సుత్తె గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రం వినపడలేదు. I mean, we all have seen construction sites. మనందరం కూడా కట్టబడుతున్నప్పుడు చూస్తూ ఉంటాం. It is so noisy and the very irritating noise, lot of dust. ఎంతో శబ్దాలు వస్తుంటాయి, ఎంతో మనకి ఇరిటేషన్ వస్తుంది, ఎంతో దుమ్ము ఉంటుంది. Sometimes in our apartments when somebody is renovating, some people in the group they will complain there's a lot of noise, children are sleeping. అపార్ట్మెంట్లో కూడా రెనోవేషన్ జరుగుతున్నప్పుడు చాలా మంది ఫిర్యాదులు చేస్తారు, పిల్లలు పడుకున్నారు ఏంటి ఇంత శబ్దం వస్తుందని. But verse 7 it's quite amazing. It says there was no noise of hammer at all. 7వ వచనం మనం చూసినట్లయితే ఎంత అద్భుతమైన వచనము. ఆ స్థలమున సుత్తె గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రం వినపడలేదు. Isn't that amazing? There's no noise, absolute silence and peace. ఇది ఎంతో అద్భుతం కదా. అసలు ధ్వని లేదు, నిశ్శబ్దంగా జరుగుతుంది పని. Why? ఎందుకు? Because it says before the brick was, the stones are brought to the building site at the quarry is somewhere out in the outskirts. There itself they are cut in the proper shape. ఎందుకంటే అక్కడ క్వారీలోనే అంతా సిద్ధపరిచి ముందే సిద్ధపరిచిన రాళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. The Message Bible reads like this. మెసేజ్ బైబిల్ ఏ విధంగా ఉంటుంది? The stone blocks for the building of the temple were all dressed at the quarry. ఆ దేవాలయం కట్టడానికి తెచ్చిన రాళ్ళు అక్కడే ముందుగానే క్వారీ దగ్గరే సిద్ధపరచబడ్డాయి. So that the building site itself was reverently quiet. కాబట్టి ఆ విధంగా బిల్డింగ్ కట్టబడే చోట ఎంతో గౌరవప్రదమైన నిశ్శబ్దం. No noise. ఎటువంటి ధ్వని లేదు. From hammers and chisels and other iron tools. కాబట్టి సుత్తె గాని మరొక ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమూ లేదు. Because the stones are already prepared at the quarry in the lonely place. ఎందుకంటే రాళ్ళు ముందే క్వారీ దగ్గరే సిద్ధపాటు చేయబడి తీసుకొచ్చాం. What is the practical application of that? ఏంటి ఇక్కడ అనుదిన జీవితంలో ఏ విధంగా అన్వయించుకోవచ్చు? My dear young people, the quarry for us is when we are alone, when we are lonely. యవనస్తులారా, మన క్వారీ ఏంటంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు. Before we get married in our teens and 20s. వివాహం కాకముందు మన టీన్స్ లో 20s లో. See, we all have very rough edges in our character. మనందరి గుణ లక్షణాల్లో కూడా రఫ్ ఎడ్జెస్ ఉంటాయి. Very sharp edges, easily hurts others. ఎంతో పదునైన కోపులు ఉంటాయి.
uneven edges. ఎంత సరిగా లేని కోపులు ఉంటాయి. So God has to take a chisel and a hammer and properly shape it. దేవుడు ఒక చిజిల్ తీసుకొని సుత్తి తీసుకొని దాన్ని ఒక షేప్ లోకి తీసుకొని రావాలి. And it doesn't happen in 1 hour or 1 year. ఏదో ఒక గంటలోనో ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో అవదు ఇది. From teenage God starts his work. By the time we come to 30, then God wants us to be ready. కాబట్టి టీనేజ్ నుంచి దేవుడు పనిచేస్తుంటాడు. 30 సంవత్సరాలు వచ్చేసరికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. Joseph, David, Ezekiel, Jesus, they were all at their 30s when God started using them. యోసేపు, దావీదు, హెచ్కేలు, యేసు ప్రభువుని కూడా 30 సంవత్సరాలు వచ్చేసరికి దేవుడు వాడుకున్నాడు. When God chisels you, some painful situation in the office or in the home somewhere, let us not complain. కాబట్టి దేవుడు మనం ఎంతో కష్టమైన పరిస్థితుల్లో గుండా తీసుకెళ్తున్న ఆఫీస్లోనో ఇంట్లోనో మరొక చోట మనం ఫిర్యాదులు చేయకూడదు. Sometimes we use the word torture. I am going through torture. కొన్నిసార్లు టార్చర్ పెడుతున్నారంటారు. Do you know the meaning of torture? టార్చర్ అంటే ఏంటి తెలుసా? What Jesus went through on the cross, that is torture. What we are going through is mosquito bite. Sorry, not mosquito bite, ant bite. యేసు ప్రభు వెళ్ళింది టార్చర్ పెట్టారు అంటారు. మనం వెళ్ళేది కనీసం దోమ కుట్టినట్టు కూడా కదా, చిన్న చీమ కుట్టినట్టు. Those crushing moments, God is preparing us at the quarry. He's cutting our uneven edges, rough edges and the sharp edges, preparing it to the proper shape. దేవుడు అటువంటి పరిస్థితుల ఒత్తిడిలో కూడా తీసుకెళ్తున్నప్పుడు క్వారీ దగ్గర ఒక రాయిని ఎలా సిద్ధపాటు చేస్తారో మనల్ని కూడా ఆ విధంగా దేవుడు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. Let's imagine one stone decides, I don't want to be chiseled by God. ఒక రాయి అనుకుంది, దేవుని చేత ఈ విధంగా కొట్టబట్ట నాకు ఇష్టం లేదు. The stone is bring as it is raw into the building site. ఆ రాయిని అంతే ఆ బిల్డింగ్ దగ్గరికి తీసుకొచ్చారు. And I try to fit, it doesn't fit. నేనేదో మధ్యలో పెట్టడానికి చూస్తున్నాను, అదేమో పట్టట్లేదు. And the mason tries to push it in, lot of noise. మేస్త్రి వాళ్ళ పెడుతున్నాడు, తీస్తున్నాడు, ఎంతో ధ్వని వస్తుంది. That is what will happen. We create a lot of noise, irritating noise of rebellion and unsubmissive spirit when we come to our 30s and 40s, because we never submitted to God when God wanted to crush us in our teens and 20s. ఎందుకంటే మనం 30లో 40లో వచ్చినప్పుడు ఇలాంటి ధ్వనులు చేస్తూ ఉంటాం. ఎందుకంటే టీన్స్లో 20స్లో దేవుడు మనల్ని సిద్ధపాటు చేస్తున్నప్పుడు మనం లోబడలేదు కాబట్టి. There is never too late. There is no need to get discouraged. We can start from today. మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఇంకా ఆలస్యం అనేది లేదు. మనం ఈ రోజు నుంచి కూడా మొదలు పెట్టొచ్చు. God is doing his best in crushing us, breaking us. దేవుడు మనల్ని విరగొట్టడంలో, మనల్ని ఒత్తిడి ద్వారా తీసుకెళ్లడంలో దేవుడు మనకి శ్రేష్టమైనవి చేస్తూ ఉన్నాడు. But we are many times unfortunately doing our best in rebelling and resisting the. కానీ దురదృష్టవశాత్తు అనేక సార్లు మనకి ఎంత శ్రేష్టమైనది చేయాలో చేస్తున్నాం, తిరుగుబాటు చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. Sometimes hearing a no can be God's way of breaking us. కొన్నిసార్లు కాదు అని వినటం కూడా దేవుడు మనల్ని విరగొడుతున్నట్లే. We all know, we'll read from 1 Chronicles 17. మొదటి దినవృత్తాంతములు 17. David had a burden to build God's house. దేవుని యొక్క ఇంటిని కట్టాలని దావీదుకి ఎంతో భారం ఉంది. He had a genuine burden. It was not a fake burden, it was a genuine burden. నిజమైన భారాన్ని కలిగి ఉన్నాడు, ఏదో పైపైన భారం కాదు అది. In 1 Chronicles 17, మొదటి దినవృత్తాంతములు 17 and this is what God told David through Nathan in verse 4. నాతాను ద్వారా దేవుడు దావీదుతో మాట్లాడాడు. The answer David got was, no, you should not build. నువ్వు కట్టడానికి వీలు కాదు అని దేవుడు కాదు అని చెప్పాడు. And you know how David reacted? దావీదు ఎలా స్పందించాడు తెలుసా? It's a lovely spirit that David had. ఎంత అద్భుతమైన ఆత్మను దావీదు కలిగి Verse ఉన్నాడు. 16. 16. Then David the king went in and sat before the Lord. రాజు అయిన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసెను. Brings such joy to my heart when I read this. Here is a man who heard a no from God because he wanted to do something for the church or to the temple. It says he went and sat before the Lord. కాబట్టి ఇది ఎంతో అద్భుతమైన ఆదరణ తీసుకొస్తుంది నా ఆత్మకి. ఎందుకంటే దేవుడు కాదు అని చెప్పాడు, మందిరానికి కానీ సంఘంలో కానీ ఒకదానికి కాదు అని చెప్పినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నాడు ఈ వ్యక్తి. And see what he says. ఏం చెప్తున్నాడు చూడండి. Verse 16. 16 వచనం. Who am I, Lord, and what is my house that you brought me this far? దేవా యెహోవా, నీవు నన్ను ఇంత స్థితిలో తెచ్చుకు నేను ఎంతటి వాడును, నా ఇల్లు ఏ మాత్రపది. Lord, who am I? I'm just a nobody. ఓ ప్రభువా, నేను ఏమీ కాని వాడును. That is the mark of a broken person. ఒక విరగొట్టబడిన వ్యక్తి యొక్క గుర్తిది. How do we practically apply this to our life? మన అనుదిన జీవితంలో ఏ విధంగా అన్వయించుకుంటాం దీన్ని? David wanted to do something out of a burden for God's house, but God said no. దేవుని యొక్క ఇంటి కోసం నిజంగానే ఒక భారాన్ని కలిగినాడు దావీదు, కానీ దేవుడు వద్దన్నాడు. Like some of us, we may want to do something in the church. మనం సంఘంలో కొన్ని చేయాలనుకోవచ్చు. But the godly brothers, they may say by prompting by the Lord, they may say, no brother, let somebody else do. కొంతమంది దైవభక్తి కలిగిన వాళ్ళు దేవుని దగ్గర నుంచి మాటను పొందుకొని, లేదు సహోదరుడా వేరే వాళ్ళు చేస్తారని చెప్పొచ్చు. Oh sister, brother, next Sunday onwards,
the responsibility that you're doing, please don't do, let somebody else do. లేకపోతే సహోదరుడా సహోదరి ఇప్పుడు నువ్వు ఏదైతే బాధ్యత కలిగి ఉన్నావో వచ్చే ఆదివారం నుంచి వేరే వాళ్ళు చేస్తారని చెప్తే What will be our flesh reaction? మన శరీరం ఏ విధంగా స్పందిస్తుంది? I've had enough, I'll go find another church. ఇంకా నాకు చాలు ఇది చాలు, నేను ఇంక వేరే సంఘానికి వెళ్తున్నాను. That is not how David reacted. దావీదు అలా చేయలేదు ఇక్కడ. Lord, who am I? What am I? I'm just a nobody, Lord. ప్రభువా నేను ఎవరిని, అసలు ఏమీ కానివాడిని. I was just a school dropout taking care of the sheep and you made me king. I'm a nobody. నేనేదో బడి మానేసిన ఒక విద్యార్థిని, ఏదో గొర్రెలు కాసుకుంటూ ఉంటే నన్ను తీసుకొచ్చి ఇంత హెచ్చించావు. David did not say, let God talk to me, then I will listen. God did not directly talk to David. We all know that God spoke to David through Nathan. అంటే దావీదు సరే దేవుడు మాట్లాడితే నేను చూసుకుంటాను అనలేదు, కానీ దావీదుతో కూడా దేవుడు నేరుగా మాట్లాడాడు, నాతాన్ ద్వారానే మాట్లాడాడు. That's a very, very important character that God wants us to have, brokenness. కాబట్టి మనం విరగొట్టబట్టం అనేది దేవుని దృష్టిలో ఎంతో ప్రాముఖ్యమైనది. If you are not broken, we will bring confusion and chaos in the home and in the church. కాబట్టి మనం విరగొట్టబడని వారిగా ఉన్నట్లయితే ఇంట్లో కానీ సంఘంలో కానీ ఎంతో కలవరాన్ని మనం తీసుకొచ్చే వాళ్ళగా ఉంటాం. Yeah, maybe think of these few characters that we have just meditated about. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే ఆలోచిస్తూ వచ్చామో వాటిని ధ్యానిద్దాం. Love, ప్రేమ, the love of God poured in our hearts. దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. Number 2, the freedom to share our struggles with others. రెండోది ఏంటంటే ఇతరులతో మన భారములను పంచుకునే స్వాతంత్ర్యాన్ని కలిగి ఉంటాం. And our attitude towards rebuke and correction. మనము గద్దించబడినప్పుడు మన వైఖరి ఎలా ఉంటుంది? Let us, there's a verse, to the hungry soul, every bitter thing is sweet. కాబట్టి ఒక ఆకలి కొని ఉన్న ప్రాణానికి ఎంత చేదైందైనా తీగానే ఉంటుంది. If you are really hungry, we won't look for chicken biryani. We'll just some dal chawal or some ordinary food, we'll be so happy to eat. నిజంగా నీకు ఆకలి అయితే నువ్వే పెద్ద బిర్యానీ కావాలనే చూడవు, చిన్న పప్పు వేసి ఏదో ఒకటి పెట్టినా తింటావు. Spiritual also the same thing. If we are really hungry for God, we will always not look for sweet words, always encouraging, praising me. I will also look for bitter words of rebuke and correction. ఆత్మ సంబంధంగా కూడా మనం ఆకలి కొన్నట్లు ఎప్పుడైతే మనకు మధురంగా మాట్లాడే మాటలు, ప్రోత్సహించే మాటలే కాదు, కొన్ని చేదైన మాటలు, గద్దింపులు కూడా మనం వినడానికి ఇష్టపడతాం. And submitting to one another, helping one another and being united. ఒకరికొకరు లోబట్టము, ఒకరికొకరు సహాయం చేయటము, ఐక్యత కలిగి ఉండటం. And allowing God to break us. దేవుడు మనల్ని విరగొట్టడానికి మనం ఇష్టపడాలి. When God looks from heaven right now, ఇప్పుడు దేవుడు పరలోకం నుండి చూస్తున్నప్పుడు who are the most precious people in God's eyes among us now? మనలో దేవుని దృష్టిలో ప్రశస్తమైన వారు ఎవరు? Not necessarily those who come and stand here. ఇక్కడ వచ్చి నిలబడిన వాళ్ళే కావాల్సిన అవసరం లేదు. Those who are broken before the Lord. దేవుని దగ్గర ఎవరైతే విరగొట్టబడ్డారో. Yeah, may God help us, my dear young people. God has a wonderful plan, like we heard this morning. He has a wonderful plan for each of you. ఉదయకాలంలో మనం విన్నట్లుగా దేవుడు ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. దేవుడు మనకు సహాయం చేయను గాక. No matter how much deeply we may have fallen in the past, God can cleanse all that and He can give us a fresh start and a clean slate. గతంలో మనం ఎంత లోతులో పడిపోయినా, ఎంత మురికిలో పడిపోయినా దేవుడు మనకి మరలా తాజాగా మొదలు పెట్టగలడు, ఒక శుభ్రమైన పలకనివ్వగలడు. Yeah, God has a wonderful plan. Remember that God chose each of us. దేవుడు ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. మీలో ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. God has not written our names on His palms. That's not what God's word says. God has engraved our names. You know the meaning of writing and engraving. దేవుడు ఏదో ఊరక మన పేర్లు రాసుకోవటం కదా, అరచేతిలో చెక్కుకున్నాడు. రాయటానికి చెక్కటానికి తేడా ఉంది కదా. Something is engraved, you can't erase it. కాబట్టి ఆ చెక్కుకుంటే దాన్ని మనం తుడిపేయలేం. That is how precious each of us are in God's eyes. దేవుని యొక్క దృష్టిలో మనందరము వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఎంతో ప్రశస్తమైన వాళ్ళం. May God bless all of us. Amen. దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక.